హలో వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. హాయ్ తేజస్విని. సో ఇప్పుడే మీరు ఒక మాక్ ఇచ్చారు కదా మా అమిగోస్ ఐఏఎస్లో. ఎలా అనిపించింది మాక్ బోర్డ్, యాంబియన్స్, లోపలికి వెళ్ళంగానే మీరు నర్వస్గా ఫీల్ అయ్యారా? మీ అనుభవాలు మాతో షేర్ చేసుకోండి. కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను, బట్ బోర్డ్ వాస్ కార్డియల్, బాగుంది. అండ్ ఒక కాన్వర్జేషన్ నడిచింది అండ్ నాకు ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. ఓకే, అంటే లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ మీకు ఒక స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ అనిపించిందా, లేకపోతే చాలా ప్రశాంతంగా అందరూ బాగున్నారు, లేకపోతే మేడ్ యూ కంఫర్టబుల్? ఎస్ సార్, మేడ్ మీ కంఫర్టబుల్. మ్యామ్ కానీ అందరూ నవ్వారు, చెప్పారు అండ్ అంటే స్ట్రెస్గా అనిపించలేదు. ఓకే, సో మీరు మీ అపోహలు ఉంటాయి కదా, అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ, సో ఫస్ట్ మాక్ కూడా, సో మాక్ వెళ్ళక ముందు మాక్ అంటే ఇలా ఉంటుంది, క్వశ్చన్స్ అడుగుతారు, ఏవో భయాలు ఉంటాయి కదా మీకు, అవన్నీ ఎలా అనిపించాయి? అవన్నీ నిజం అనిపించాయా, లేకపోతే అలా ఏం లేదు అనిపించింది? అలా ఏం లేదు అనిపించింది సార్. అంటే ఎందుకు? కాన్వర్సేషన్లా ఉండింది, నాట్ లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో ఇంటర్వ్యూ లాగా కాకుండా ఒక పర్సనాలిటీ టెస్ట్ లాగా, ఒక కాన్వర్సేషన్ విత్ ద బోర్డ్ అనిపించింది మీకు? ఎస్ సార్, చాలా వరకు అంటే వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ కూడా నా పర్సనాలిటీని టెస్ట్ చేసినట్టే అనిపించింది. ఓకే, చిన్న చిన్న క్వశ్చన్స్, బట్ వాటి నుంచి మన ఆన్సర్ బాగుంటే ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ అడిగారు. సో ఫీడ్బ్యాక్ ఎలా అనిపించింది? అంటే ఫీడ్బ్యాక్ చాలా బాగా ఇచ్చారా, ఎక్కువసేపు ఇచ్చారా? ఫీడ్బ్యాక్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారనిపించింది సార్. ఐ ఆల్సో ఫెల్ట్ నేను అక్కడ లాగింగ్ అని ఆ ఫీడ్బ్యాకే ఇచ్చారు. లైక్ నా బీటెక్ బ్యాక్గ్రౌండ్ కానీ అండ్ నేను నిజంగానే కొన్ని క్వశ్చన్స్ అడిగితే వాటికి వెంటనే ఆలోచించి, అంటే ఆర్డినరీ క్వశ్చన్సే బట్ బెటర్గా ఆన్సర్ చేయలేకపోతున్నాను, అది ఒకటి. ఇంకా నాకు ఇది కూడా అనిపించింది ఏంటంటే, అంటే నాకు జనరల్గా అనిపించింది నా సెంటెన్సెస్ని అంత క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయనని. మ్యామ్ వాళ్ళు కూడా అదే ఫీల్. సో మీ లోపల మీకు ఏం లోపాలు ఉన్నాయి అనిపించిందో అవే కరెక్ట్గా వాళ్ళు కూడా గమనించి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంటారు. దట్స్ వెరీ నైస్. సో డాఫ్ మీద ఎక్కువ వెళ్ళారా, లేకపోతే కరెంట్ అఫైర్స్ కూడా మిక్స్ చేశారా? బ్యాలెన్స్డ్గా అనిపించాయి క్వశ్చన్స్? డాఫ్ కరెంట్ అఫైర్స్ కొంచెం లింక్ చేసరికి అనిపించింది సార్. ఓన్లీ డాఫ్ కూడా అడిగారు. ఓకే, సో ఆ డైనమిజం అయితే ఉంది, అంటే మిమ్మల్ని నేను ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే వచ్చాను కాకుండా కొంచెం మిమ్మల్ని టెస్ట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ఈ బోర్డు ఈ ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఉన్నాయి కదా, ఇప్పుడు వేరే వాళ్ళకి అమిగోస్ ఐఏఎస్ ఇంటర్వ్యూ బోర్డు రికమెండ్ చేస్తారా? చేస్తాను సార్. ఎందుకు? నేను చాలా దగ్గర విన్నది ఏంటంటే, యాక్చువల్ బోర్డు వాళ్ళు స్ట్రెస్ చేయరు, కార్డియల్గా ఉంటారని. నాకు ఇక్కడ కూడా అది ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ ఈ ఐడియా నుంచి అడగలట్లా లేకుండా యాజ్ ఎ జనరల్ కాన్వర్సేషన్ వెళ్ళింది. యాక్చువల్ బోర్డులో కూడా అదే అవుతుంది కాబట్టి సో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో విన్నారు కదండి, సో అమిగోస్ ఐఏఎస్లో ఇంటర్వ్యూ బోర్డ్స్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ అ లాట్. వీ హ్యావ్ వెరీ డైవర్సిఫైడ్ అండ్ బ్యాలెన్స్డ్ panel. So hope this video will help you. Thank you.